వెల్కమ్ టు వాల్యూస్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సిండికేట్ సినిమా మనందరికీ తెలిసిందే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో బడా హీరోలు అంటే వెంకటేష్, అమితాబ్ బచ్చన్, సో వీళ్ళకి కూడా యాక్ట్ చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో నిజం అంటే నిజంగా వెంకటేష్ గారు అంటే మనందరికీ తెలిసింది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, అది వర్మ గారితో అంటే ఇక దీని గురించి విశ్లేషణ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. సెన్సేషనల్ డైరెక్టర్ వర్మ గారు వెంకటేష్ గారితో సినిమా అంటే ఇంకా అసలుకి ఊహించుకోవడానికి చాలా దారుణంగా ఉంది. మీరేం చెప్తారు? ఇది మొన్న సత్య మళ్ళీ రీయూనియన్ అయింది వాళ్ళ బ్యాచ్ అంతా కూడా. సత్య మూవీ జేడీ గారి హీరో మనోజ్ బాజ్పేయి విలన్గా చేశారు. దాంతో ఆయన మనోజ్ బాజ్పేయి అంటే ఆ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఇప్పుడు బాలీవుడ్లో దాన్ని ఎలా చెప్పాలి, బిగ్గెస్ట్ టెక్నీషియన్స్గా మారిపోయారు. దానికి మొన్న భాయ్ అనే వెబ్ సిరీస్ అప్పుడు కూడా మనోజ్ బాజ్పేయి అదే చెప్పారన్నమాట. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి బాలీవుడ్ రాకముందు బాలీవుడ్ ఒకటి, ఆయన బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలీవుడ్ రూపురేఖల మధ్య ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ క్రెడిట్ మాత్రం రామ్ గోపాల్ వర్మకి వెళ్తుందని ఆయన మనోజ్ బాజ్పేయి బాహాటంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. సో ఈ సత్య ఇది అయినప్పుడు కూడా మళ్ళీ కలిసినప్పుడు కూడా, ఎందుకంటే మనోజ్ బాజ్పేయి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో బాగా క్లిక్ అయ్యాడు ఆయన. సో ఆ యూనియన్ అయినప్పుడు వర్మ గారు ఏంటి ఈ మధ్యకాలంలో ఎందుకు అంతగా సినిమాలు తీయలేకపోతున్నారు? ఒకప్పుడు ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నారు ఆర్జీవి. ఈరోజు ఎందుకు ఏదో ఒక పార్టీకో లేదా ఒక వ్యవస్థకో ఒక వ్యక్తికో ఫేవర్గా పనిచేసి దాని యొక్క ఇమేజ్ని ఎందుకు దిగజార్చుకున్నారు, ఎందుకు సరైన సినిమాలు తీయలేకపోతున్నారు అనేది చాలామంది విమర్శకుల ప్రశ్న. అది చాలామంది మిత్రులు, మీడియా మిత్రులు కూడా ప్రతి సినిమా కూడా అడిగితే ఈయన కొంచెం యారగెంట్గానో లేదంటే ఆయన యాటిట్యూడ్ చూపించిన కోసమో సంథింగ్ డిఫరెంట్గా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే, నా సినిమా నా ఇష్టం, నేను ఎలాగే తీస్తా, చూస్తే చూడండి లేకపోతే మానేయండి. పైగా ఒకవేళ ఏది అడిగినా అది ఆ సినిమా వేరు, ఈ సినిమా గురించి అడగండి, లేకపోతే చేత కాకపోతే ఊరుకోండి అని ఇట్లాంటి భావం వచ్చేలాగా మాట్లాడేవాడు. సో ఇలా మాట్లాడుతున్న వ్యక్తి అంటే చాలామంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అదే ఆర్జీవి ఇలాంటి చిన్న చితక సిల్లిగా తీయడం ఏంటి, అందరూ తిట్టుకోవడం ఏంటి అనేది. అంటే ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తే కొంతమంది ఎలా విమర్శిస్తారో, ఒక దర్శకుడు కూడా రాజకీయ నేపథ్యంలో రావడం, సరిగ్గా సినిమాలు తీయకపోవడం కూడా చాలామంది అలాగే విమర్శిస్తారు. సో ఈయన ఇప్పుడు ఒక సిండికేట్ అనే సినిమా అనౌన్స్ చేసేసాడు. ఏదైతే ఈ విమర్శలన్నీ పెట్టుకొని లేదు, ఇకపై నేను దృష్టి పెడతాను, నా మరలా పాత వర్మను చూడబోతున్నారు అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, నేను మారిపోయాను, చాలా మంచివాడిని అయిపోయాను, ఆయన ఫ్యాన్స్కి నిజంగా హట్ చేసినట్టుగానే అనిపించేశారు. ఏం చెప్తారు? మేబీ మీరు ఉన్నట్టు హట్ చేసినట్టు. ఎందుకంటే వర్మ అనే వ్యక్తి ముల్లో అటు సూర్యుడు ఇటు ఉదయించినా కూడా ఆయన మెంటాలిటీ, ఆయన నేచర్ మార్చుకోడు. అవును, ఆయన అలాగే ఉంటాడు. నేను ఇలాగే ఉంటా. ఎవరైనా ప్రతి ఇళ్లలో ఇంట్లో దేవుడు ఫోటోలు పెట్టుకుంటారు, నేను అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టుకుంటా. నా నేచర్ ఇంతే, నా వర్క్ స్టైల్ ఇంతే, ఎట్లాగే ఉంటానని కూడా ఆయన చాలా సందర్భాలు ప్రూవ్ చేశాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మరలా నేను మారిపోయి మళ్ళీ ఎప్పటిలాగా అలాంటి సినిమాలు తీస్తా అంటే, సినిమాలు తీయచ్చు బట్ నేచర్ మారకపోవచ్చు కదా. సో అట్లా చేస్తే ఇప్పుడు దాని మీద ఇమీడియట్గా తెర మీదకి వచ్చే అంశం ఏంటంటే, సిండికేట్ అని అనౌన్స్ చేశారు. సిండికేట్లో వెంకటేష్ గారితో తీయబోతున్నారట. దీంట్లో అమితాబ్ బచ్చన్ హీరోలు పోషించబోతున్నారు. అలాగే మన ఎవరు విజయ్ సేతుపతి ఏంటంటే కథ నచ్చితే విలన్గా చేయడానికైనా ఓకే, బాగుంది స్టోరీ నరేషన్, ఈయనకి వెయిటేజ్ ఉందనంటే అటుపక్క ఏ హీరో ఉన్నా నేను చేయడానికి సిద్ధమైన క్యారెక్టర్ ఆల్రౌండరు విజయ్ సేతుపతి. ఆయన ఇండివిజువల్గా వెబ్ సిరీస్ తీసుకుంటున్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇట్లా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని చేస్తున్నారు. మొన్న మహారాజా సినిమా చాలా బాగా ఆడింది. సో అట్లాంటి విజయ్ సేతుపతి. ఇంకా వెంకటేష్ అంటారా, ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఆయన టచ్ అయిన జానర్ లేదు. చాలా మందికి వచ్చే సందేశం ఏంటంటే, వెంకటేష్ అనగానే ఒక F2 F3 సంక్రాంతికి వస్తున్నా అని సినిమాలు అనుకోవచ్చు, కానీ ఒక ఘర్షణ చూసారా, ఒక స్వర్ణకమలం అంటే ఆయన డిఫరెంట్ జానర్స్ టచ్ చేసేసాడు. ఆయన పెద్ద హీరోల్లో అన్ని జానర్స్ టచ్ చేసిన హీరోల్లో ఒకరు అంటే ఆయన కూడా ఒకడుగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఈసారి, ఎందుకంటే గతంలో వర్మ గారితో క్షణక్షణం తీసిన అనుభవం ఉంది. క్షణక్షణంలో కూడా శ్రీదేవి గారితో చాలా డీసెంట్గా ఒక దొంగ, చిన్న దొంగతనాలు చేసుకునే దొంగగా శ్రీదేవి గారి పక్కన చేస్తూ మెప్పించగలిగాడంటే, శ్రీదేవి గారు అప్పటికే సీనియర్ ఆర్టిస్టు, వెంకటేష్ గారి కన్నా సీనియర్ ఆర్టిస్ట్. సో అటువంటి ఆర్టిస్ట్తో దీన్ని చేయగలిగి మెప్పించగలిగారంటే, చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో
అప్కమింగ్ హీరో, అప్పటికి ఆయన మంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అయినా ఈమె ఇంకా సీనియర్ కాబట్టి చేయడానికి ఇబ్బంది పడతారు. అవును. ఈయన అట్లా కాదు, యాక్టింగ్ అంతే నువ్వా నేనా అన్నట్టుగా. ఇప్పుడు ఈనాడు సినిమాలో కమల్ హాసన్తో పోటీగా చేశారు. అలాగే సీతం వాకిట్లో సినిమాల చెట్లో మహేష్ బాబు గారితో నువ్వా నేనా అన్నట్టుగా చేశారు. మొన్న రీసెంట్గా యంగ్ జనరేషన్ వరుణ్ తేజ్తో కూడా F2లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో అట్లాంటి హీరో కాబట్టి వెంకటేష్ అయితే బాగుంటుందని ఆల్రెడీ వార్తలు ఫిల్మ్ నగర్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వెంకటేష్ గారు అయితే ఏ రోల్ అయినా చేయగలరు, కానీ వర్మ గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ సైడ్ ఉన్న హీరోని తీసుకొచ్చి వర్మ గారు డైరెక్షన్ అంటే సెట్ అయ్యిద్ది అంటారు అసలుకి? అదే కదా మరి వర్మ గారు అంటే. ఇప్పుడు అంతవరకు నాగార్జున గారి సినిమాలు ఏమున్నాయో ఎలా నడిచాయో తెలియదు, కానీ శివతో ఒక్కసారి నాగార్జున అంటే ఎలాగ లేపారు కదా. ఈవెన్ శివ 25 years ఫంక్షన్లో కూడా వెంకటేష్ గారు దానికి గెస్ట్గా వచ్చినప్పుడు అదే అన్నారు, అసలు మేము ఎన్ని ఫీట్లు చేసాము, వర్మ నాగుతో ఒక చైన్ లాగించి బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టేశాడు. అప్పట్లో 5 భాషలో రీమేక్ చేశారు శివ, తెలుసా? డబ్బింగ్ కాదు, రీమేక్. ఓకే. హిందీలో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఉందో తెలియదు, తర్వాత హిందీ, అలాగా మొత్తం 4-5 భాషల్లో రీమేక్ చేశారు. అన్నిట్లో కూడా నాగార్జున హీరోయిన్ మార్చారు హిందీలో దేనికో, మళ్ళీ విలను రఘువరని అనుకుంటా. అట్లా ఎంత కష్టం అది మళ్ళీ రీమేక్ చేయాలంటే. సేమ్ సీన్స్ అక్కడ ఉండే ఆర్టిస్టులు తగ్గట్టుగా, అక్కడ ఉండే ఇండస్ట్రీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ వాళ్ళకి నచ్చేలాగా. సో అట్లాంటి వర్మ గారితో మరలా ఇప్పుడు క్షణక్షణం చేశారు కాబట్టి క్షణక్షణంలో కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి సీన్స్, సాంగ్స్ కానీ. సో అటువంటి వెంకటేష్ గారితో మరలా బిగ్ బి, అమితాబ్ బచ్చన్ ఒక హీరోలు. ఎందుకంటే మన కల్కితో అంత వయసులో కూడా అంత బాగా అలరించారంటే ఇట్లాంటి, పైగా వర్మ గారు అంటే మాఫియా డ్రాప్లో ఉంటే ఎక్కువ. ఆయన కెమెరా పెట్టే విధానం కానీ ఆ చూపించే విధానం కానీ చూస్తే ఈయనేంటి అసలు, పైగా సెట్లోకి వెళ్ళి చూస్తే చాలా సింపుల్గా తీసేసాడు అన్నట్టు ఉంటుంది. జస్ట్ మానిటర్ వైపు చూస్తుంటాడా, ఓకే అమ్మా ఇది ఓకే అని చెప్తాడు. బట్ అక్కడికి వచ్చి అవుట్పుట్ చూస్తే ఈయన ఎలా డైరెక్ట్ చేస్తాడరా, ఏం తీసాడరా అనిపిస్తారు. ఈ రీసెంట్గా వచ్చిన సినిమాలు పక్కన పెడితే పాతవన్నీ కూడా ఏది తీసుకోండి, ఒక రంగీల, తర్వాత ఏంటది శివ, అలాగా ఒక సర్కారు, ఒక కంపెనీ, ఇలాంటి సినిమాలు అసలు అద్భుతం అనమాట. సో ఆర్జీవి గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మేబీ కొంత వయసు అయ్యాక జ్ఞానోదయం కూడా అవుద్ది అంటారు కదా, మనుషుల్లో మార్పు వస్తుంది అన్నారు కదా. ఇలా అందరూ రీయూనియన్ అయ్యి, లేదు మరలా మాకు ఏ సినిమాలను ఆధారంగా చేసుకొని, ఏ యాటిట్యూడ్ని ఆధారంగా చేసుకొని ఆయన ఫ్యాన్స్గా మారారో, మరలా అదే యాటిట్యూడ్ను ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నప్పుడు వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. లేదురా వర్మ అనరా, ఆయన నిజంగా ఆయన మెగా మైక్ పట్టుకుంటే ఆయన తీసే టేకింగే వేర్రా అన్నట్టు ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఎవరు తీసుకోండి బాలీవుడ్లో ఒక కెమెరామ్యాన్ కానీ, ఒక డ్యాన్స్ మాస్టర్ కానీ. ఎందుకంటే మొన్న ఆయన ఒక రాముయిజం చెప్పిన ఇంటర్వ్యూలో కూడా చూస్తే ఏం లేదు, డ్యాన్స్ మాస్టర్ ఫుల్ క్రేజ్ అంట. డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్ పిలిచి, ఏమా నీకు డ్యాన్స్ కంపోజ్ చేయడం అంటే, మా గురువుగారు కంపోజర్ నేను చూశాను, నువ్వు చేయగలవా, ఛాన్స్ ఇస్తే చేస్తాను, నువ్వే డ్యాన్స్ మాస్టర్ నువ్వు చేసి అనేవాడట. ఓకే. అలా చేసిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద డ్యాన్స్ మాస్టర్లు అయిపోయారు. ఇప్పుడు పేర్లు అనవసరం కానీ అలాగా కెమెరామ్యాన్లు కూడా, బాబు నీకు కెమెరా పెట్టడం వచ్చు, లైటింగ్ చెక్ చేయగలవు, కనిపిస్తుండేది నేను చూసి చెప్పగలను సార్, సరే నువ్వే కెమెరామ్యాన్. అట్లాంటి వాళ్ళు ఈరోజు బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ బాలీవుడ్ ఆల్సో. ఓకే. దట్ క్రెడిట్ గోస్ టు వర్మ గారు. సో అటువంటి వర్మ మరలా ఒక కంపెనీ, ఒక సర్కార్ లాంటి సినిమాలు తీస్తారంటే ఫ్యాన్స్ నిజంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అందులో వెంకటేష్ గారితో ఆయన ఏ పాత్రనైనా అవలీలగా ఒదిగిపోతాడు కాబట్టి బీభత్సంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.